హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రామ్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, మీరు హైదరాబాద్ వెస్ట్ జోన్లోని గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ కోసం చూస్తున్నారు. అది కూడా మీకు మంచి రెసిడెన్షియల్ జోన్లో ఉన్న గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ కొనాలి అనుకుంటున్నారు. సో అయితే చందానగర్ ఏరియాలో మనకి చాలా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. సో మరి ఎందుకు మనం చందానగర్లోనే ఫ్లాట్ బై చేయాలంటే కనుక మియాపూర్ నుంచి పటాన్ చెరువు అంటే మనకి మధ్యలో మనకి ఏవైతే లొకేషన్స్ ఉన్నాయో ఇటు మనకి చూసుకుంటే కనుక ఇక్కడ మనకి హఫీజ్పేట్ కానీ, దీప్తి శ్రీనగర్, మదీనాగూడ, తర్వాత ఇక్కడ మనకి BHL, లింగంపల్లి, బీరంగూడ, తర్వాత పటాన్ చెరువు. సో ఈ ఏరియాస్ అన్నిటికీ కూడా మనకి కేవలం 2 to 10 కిలోమీటర్ డిస్టెన్స్లోనే మనకి ఈ చందానగర్ అయితే మనకి లొకేట్ అయ్యి ఉంది. అంతేకాకుండా మనకి ఇక్కడ హైటెక్ సిటీ, మాదాపూర్, తర్వాత మనకి ఇక్కడ రాయదుర్గం, తర్వాత గచ్చిబౌలి, మణికొండ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్రామ్గూడ. సో ఈ ఏరియాస్ అన్నిటికీ కూడా మనకి చందానగర్ నుంచి కేవలం మనకి 10 to 15 కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది. సో నెక్స్ట్ మనకి రోడ్డు కనెక్టివిటీ చూసుకుంటే కనుక ORR. సో మనం ఏదైనా ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్మెంట్ అనేది చేసామండి, ఖచ్చితంగా రోడ్డు కనెక్టివిటీ అనేది ఖచ్చితంగా చెక్ చేస్తాము. సో మనకి చందానగర్ సరౌండింగ్స్లో చూసుకుంటే కనుక ఎగ్జిట్ నెంబర్ 3 ముత్తంగి, అలాగే ఎగ్జిట్ నెంబర్ 4 సుల్తాన్పూర్. సో వీటికి కూడా మనకి 5 to 8 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి చందానగర్ అయితే లొకేట్ అయ్యి ఉంది. చందానగర్ అంటే అందరికీ గుర్తుకొచ్చేది ముంబై హైవే. 2 లైన్స్ ఉన్న హైవే రోడ్ని ప్రజెంట్ అయితే 6 లైన్స్ హైవే రోడ్ కింద చేస్తున్నారు. దీనికి సంబంధించిన వర్క్స్ అయితే ఆల్రెడీ జరుగుతున్నాయి. సో నెక్స్ట్ మనం చూసుకుంటే కనుక మెట్రో కనెక్టివిటీ. ఆల్రెడీ మియాపూర్ నుంచి పటాన్ చెరువు వరకు మెట్రో లైన్ అయితే శాంక్షన్ అయింది. సో మనకి అతి తొందరలోనే ఇక్కడ మెట్రో కూడా రాబోతుంది. సో వన్స్ మనకి మెట్రో అనేది వచ్చిన తర్వాత ఈ లొకాలిటీలో మనకి హౌసెస్ రేట్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రజెంట్ చాలా మంది వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఈ చందానగర్ ఏరియాలో ఫ్లాట్స్ అయితే ఎక్కువగా బై చేస్తున్నారు. దానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళు వర్క్ చేసే IT కంపెనీస్ అన్ని కూడా ఈ చందానగర్ నుంచి చాలా తక్కువ డిస్టెన్స్లో ఉండడానికి మెయిన్ రీజన్ అది. సో పర్టికులర్గా మనకి ఈ చందానగర్ అనేది హైదరాబాద్ వెస్ట్ జోన్ కింద అయితే వస్తుంది. సో హైదరాబాద్లో వెస్ట్ జోన్కి ఉన్న డిమాండ్ అయితే మీకు తెలిసి ఉంటుంది. సో రీసెంట్గా మనకి వచ్చిన ఆప్షన్లోని 1 acre 100 crores కూడా మార్కెట్ వాల్యూ అయితే ఉంది. సో మరి హైదరాబాద్ వెస్ట్ జోన్లో గచ్చిబౌలి తర్వాత అంతే సూపర్ ఫాస్ట్గా రెసిడెన్షియల్గా డెవలప్ అవుతున్న ఏరియా చందానగర్. సో మరి ప్రజెంట్ తక్కువ రేట్లో, బడ్జెట్లో, మంచి అఫోర్డబుల్ ప్రైస్లో, మంచి క్వాలిటీస్తో, అన్ని ఎమ్యూనిటీస్తో ఉన్న గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్స్ అయితే మనకి అవైలబిలిటీలో ఉన్నాయి. సో మీరు కనుక చందానగర్ లేదా చందానగర్ సరౌండింగ్స్లో ఫ్లాట్స్ కానీ, ఇండిపెండెంట్ హౌస్ కానీ, విల్లాస్ కానీ కొనాలంటే కనుక మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే మీరు కాల్ చేయండి. మా నుంచి మీకు ఫుల్ సపోర్ట్ అయితే ఉంటుంది. సో అలాగే మీరు NRIs అయినా సరే లేదా ఎక్కడైనా వేరే స్టేట్లో ఉండి హైదరాబాద్ చందానగర్లో మీరు ఫ్లాట్స్ కానీ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే మీరు కాల్ చేయండి. సో మీకు ఒక మంచి ప్రాపర్టీ అనేది మా ద్వారా మేము మీకు ప్రొవైడ్ చేస్తాం. అలాగే ఫ్రెండ్స్, మీరు ఎవరైనా సరే హైదరాబాద్లో మీరు ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే కనుక ఫస్ట్ మీరు చూస్ చేసుకోవాల్సింది హైదరాబాద్ వెస్ట్ జోన్. సో ఎందుకంటే వెస్ట్ జోన్లో ల్యాండ్ క్వాంటిటీ అయితే తక్కువ ఉంది, కానీ ఆ ల్యాండ్కి డిమాండ్ అయితే చాలా ఉంది. సో అందువల్ల మీరు ప్రాపర్టీ మీద పెట్టే ఇన్వెస్ట్మెంట్ అనేది ఫాస్ట్గా గ్రోత్ అవ్వాలంటే కనుక చూజ్ ఓన్లీ హైదరాబాద్ వెస్ట్ జోన్. సో అలానే నెక్స్ట్ మనం చెప్పాలంటే కనుక ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ. చాలామంది ఏంటంటే ప్రాపర్టీ మీద ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ కోసం చూస్తున్నారు. సో నార్మల్గా ఇన్వెస్ట్మెంట్ అంటే ఎలా ఉంటుంది, సిటీ అవుట్స్కట్స్లో చాలా ఓపెన్ ప్లాట్ వెంచర్స్ అయితే ఉంటాయి. సో దానిలో చాలామంది ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తూ ఉంటారు. సో అది కూడా ఒక బెటర్ ఆపర్చునిటీ. అంతేకాకుండా కొంతమంది ఎలా ఇన్వెస్ట్మెంట్ చేస్తారంటే ఏదైనా ఒక గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు స్టార్ట్ అయినప్పుడు దాని యొక్క బేస్ ప్రైస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అదే ఆ ప్రాజెక్ట్ యొక్క కన్స్ట్రక్షన్ అనేది ఫస్ట్ ఫ్లోర్ కానీ సెకండ్ ఫ్లోర్ వరకు వెళ్ళిన తర్వాత ఆ ప్రాపర్టీ యొక్క వాల్యూ అనేది చాలా ఎక్కువగా పెరిగిపోతుంది. కానీ మీరు స్టార్టింగ్లోని ఆ బేస్ ప్రైస్లోని మీరు ప్లాట్ అనేది బుక్ చేసుకుంటే కనుక మీరు ప్రాపర్టీ పెరుగుతున్న కొద్దీ మీకు ఇక్కడ ప్రాఫిట్ కూడా పెరుగుతుంటుంది. ఇన్కేస్ మీరు కావాలంటే ప్రాపర్టీని హోల్డ్ చేసుకోవచ్చు, లేదంటే మీరు ఆ ప్రాపర్టీని సేల్ చేసుకోవచ్చు. ఎందుకంటే గేటెడ్ కమ్యూనిటీలో ప్రాజెక్ట్ అనేది చాలా ఈజీగా ఫాస్ట్గా సేల్ అవుతాయి. సో నెక్స్ట్ ఏంటంటే చిన్న ఇన్వెస్టర్లు అంటే వాళ్ళ దగ్గర 10 lakhs కానీ 15 lakhs కానీ అమౌంట్ ఉందనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే ఓపెన్ ప్లాట్స్ మీద కాకుండా ఇలాగ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్లోని ఫ్లాట్స్ మీద కావచ్చు లేదా విల్లాస్ మీద కావచ్చు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తారు. అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక 5 members వరకు గ్రూప్ కింద ఫామ్ అవుతారు. లేదన్నా ఒక ఫ్యామిలీ మెంబర్స్లోని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో ఒక 5 members కానీ 6 members కానీ ఒక గ్రూప్ కింద ఫామ్ అయ్యి మనకి అక్కడ ఫ్లాట్ కానీ విల్లా కానీ బై చేస్తారు. స్టార్టింగ్లో వీళ్ళు బై చేస్తారు కాబట్టి ఆ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అయ్యేసరికి వీళ్ళు పెట్టే ఇన్వెస్ట్మెంట్కి మంచి రిటర్న్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. సో ఫ్రెండ్స్, మా నుంచి మీకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు చందానగర్ సరౌండింగ్స్లో ఏదైనా ఒక ఫ్లాట్ కొనాలన్నా, విల్లా కొనాలన్నా, ఇండిపెండెంట్ హౌస్ కొనాలన్నా సరే మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి. మా నుంచి మీకు ఫుల్ సపోర్ట్ అయితే ఉంటుంది. మీకు ఒక మంచి ప్రాపర్టీని మా ద్వారా మీకు సెలెక్ట్ చేసిస్తాం. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.